సో హాయ్ గైస్ అందరికీ. ఇవాళ మేము సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో రేకులకుంట గ్రామంలోని రేకులకుంట ఎల్లమ్మ గుడికి వచ్చినాము. ఇక్కడ మల్లన్న బోనాలు పెట్టుకోవడానికి. సో ఇక్కడ మల్లన్న బోనాలు ఫిబ్రవరికి ముందులోనే వచ్చే 7 వీక్స్ 30 వారాలు అంటారంట. ఆ వారాలలో పెట్టుకోవాలంట మల్లన్న బోనాలు. సో సంక్రాంతి హాలిడేస్కి వచ్చినాము మేము. సంక్రాంతి హాలిడేస్కి వస్తే ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చినాము. ఇక్కడ క్లైమేట్ అన్నీ మస్తు ఉంటాయి. మీరు వస్తే ఈ దేవుడు ఏ కోరికలైనా తీర్చాడు ఇక్కడ కోరుకుంటే. ఇక్కడ బొమ్మలు, ఫోటోలు, మొలదారాలు అన్నీ దొరుకుతాయి. సో ఇవి టెంటులు బోనాలు పెట్టుకోవడానికి. ఇక్కడ కట్టెలు కూడా కొనుక్కోవచ్చు. మనం ఇంటికి వెళ్ళి తీసుకురావద్దంట, అందుకే ఇక్కడ కొనుక్కుంటారు ఎక్కువ మంది. ఇది వర్షాకాలంలో మంచి గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ అవుతుంది కాబట్టి ఎంత ఏమంటారు డ్రై ఉంది. ఇప్పుడైతే మేము మీదికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ షాప్ ఉంటుంది ఒకటి, దానికి మొత్తం కేజెస్ మొత్తం అది పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే మీది కాడనే ఎక్కువ కోతులు ఉంటాయని. ఇక్కడ మళ్ళీ వెదర్ కూడా మస్తు ఉంటుంది, కూల్గా పీస్గా ఉంటుంది. ఈ స్టాచ్యూ వచ్చేసి ఒగ్గు వాళ్ళదంట. వాళ్ళు చేసేటోళ్ళు, దేవుడికి చేసేటోళ్ళ విగ్రహం అంటే ఇది ఒగ్గు వాళ్ళది. సో ఇది చూసుకుంటే మెల్లగా మీదకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ గుడి మీద మీకు కనబడేది. వెళ్తున్నాం బాగుండండి. ఇక్కడ కోతుంది చూడండి ఎంత మంచిగా చేస్తుందో. సో ఇవి ఇక్కడ పసుపు పూసుకుంటా పోతానట్టు, బండారి అంటారు పసుపుని ఇక్కడ. సో ఫస్ట్ ఇది టికెట్ కౌంటరు. ఓడి బియ్యానికి ఏమంటారు పట్టణాలకి తీసుకుంటారు అన్నట్టు. టికెట్ తీసుకొని అక్కడ ఇస్తారు. ఇది మెయిన్ టెంపుల్. వెనకాల ఎల్లమ్మ, ముంగట ఏమంటారు మల్లన్న స్వామి. ఇది ఏమంటారు మా మమ్మీ నేను వస్తున్నాం మీదికి. వెనకాలకి వెళ్ళి కోతులు మస్తు దుంకుతున్నాయి. అక్కడ కొబ్బరికాయ కొడతారు ఎల్లమ్మకి. ఇక్కడ ఎట్లా అంటే కోతులు రేకులు ఇరగొట్టినాయి. ఇక్కడ శివుడు ఉన్నాడు. శివుడి ముంగటనే మల్లికార్జున స్వామి చూడండి ఎట్లా పెట్టిర్రు ఏమంటారు బొట్టులు శివలింగానికి. అట్లనే మీరు ముంగట చూసుకుంటే మా అమ్మ వెళ్ళింది లోపట ఏమంటారు గంట కొట్టి కొబ్బరికాయ కొడతాం ఇప్పుడు మేము. ఇక్కడ చిన్న డోర్ ఉంటుంది. ఆ చిన్న డోర్లోకి వెళ్ళి లోపలికి పూజ చేస్తారు దేవుడికి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఓడిబియ్యం పోస్తున్నారు, వినండి. సో ఆ బియ్యంతో ఇప్పుడు బోనాలు వండుతారు వాళ్ళు. నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసినాం. కొబ్బరికాయ కొడితే 2 దెబ్బలకే పగిలింది. ఏమంటుంది ఇంకా గట్టి కొట్టపోయినా అంటుంది అంట. సరే నువ్వు కొట్టుకో అన్న, కొంచెమే కదా అన్న. ఏమంటారు కోతులు కొడుతుంటే వెనకాలకి వెళ్ళి మమ్మల్ని చూస్తున్నాయి. అందుకే అది కవర్ వేసుకుంది మా మమ్మీ భయపడి. మీద చూస్తుందని లోపల వేసుకుంది. ఇంకా ఇక్కడ మస్తు మంది వస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. తెలంగాణ బోర్డర్స్ ఉండే వాళ్ళు కూడా వస్తారు. మీద హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒకటి. ఇక్కడ మనం మీదికి వెళ్తే ఇది మల్లికార్జున స్వామి టెంపుల్. మనం మీదికి వెళ్తే ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇది అండి క్లైమేట్ కొండ మీద ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు ఎల్లమ్మ కాడ ఇక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇది గుట్ట, మొత్తం గుట్ట కాడ కట్టారు గుడిని. ఇక్కడ మొత్తం ఏమంటారు యాటలని తెస్తారు, కానీ ఇక్కడ కొయ్యరు. ఎందుకంటే మల్లికార్జున స్వామి వెజ్ కాబట్టి. అట్లనే పుట్టెంటుకలు కూడా ఇక్కడనే తీసుకుంటారు. అట్లనే మా చెల్లె నాయకుడు ఇన్న తీసినాం పుట్టెంటుకలు.
ఇంకా ముడుపులు అన్నీ కడతారంటూ. అట్లనే ఎందుకు పోయారంటే మేకల నీడ మల్లికార్జున స్వామి వెజ్ కాబట్టి, ఎల్లమ్మ నాన్ వెజ్ కాబట్టి దూరం పోయి కోసానట్టు. ఇక్కడ ఎట్లా అంటే కోతులు పక్కకి కొబ్బరి చిప్ప పెడితే కొబ్బరి చిప్పని కూడా తీసుకొని తింటుంది. అట్లనే ఇప్పుడు ఇది ఎల్లమ్మ గుడి అన్నట్టు, ఎల్లమ్మ గుడి కాడ ఉంటాం. కళ్యాణమో దేవ కళ్యాణమే నారేగలకుంటే ఎల్లమ్మ కళ్యాణము, కళ్యాణమో దేవ కళ్యాణమే నారుగొట్ట ఎల్ల కళ్యాణము, ఆరుగొట్ల ఎల్ల కళ్యాణమే నా మూడుగొట్ట మునుల కళ్యాణము, మూడుగొట్ట మునుల కళ్యాణమే నారేగలకుంటే ఎల్లమ్మ కళ్యాణం. శుక్లాంబరవదం సజ్వర్ణం చంద్రభూషం ప్రసన్నం ఏకదంతం తారాబలం చంద్రాబలం విద్యాబలం దేవతాబలం ఎల్లమ్మ జన్మ చాలా సింగానికి సుమృత సావదనం సులగ్న శోభనం అచంతలయ్యవట్టిరి ఎల్లమ్మ నీకు తలవాలు వెయ్యవట్టిరి, అచంతలయ్యవట్టి రేదు వాళ్ళంత కూడి ఇది భార్య లక్ష్మీదేవి బ్రహ్మవార్య జానకంబతూరు భార్య లక్ష్మీదేవి శివుని భార్య పర్వతమ్మ రాముల భార్య సీతదేవి ఐదురు ముద్దలు కూడి ఆచారవంతులైన అచంతలయ్యవట్టిరి ఎల్లమ్మ నీకు వంగి దండాలు పెట్టిరి. బ్రాహ్మణులు వంగ పట్లదులు బౌడంగా కొడుకులు గల్ల కోమలీళ్ళు పిల్ల గల్ల వారంతాలు సడివారాలు కొంత సబండ కులాలంతా మా మనోరి బంధులంతా గోడోరి గొంతులంతా వీరు వరత గుడి సబండ కులామంతా సవలోకమంత కూడి అచంతలయ్యవట్టిరి ఎల్లమ్మ నీకు తలవాలు అయ్యవట్టిరి. అవ మీ మావేరు చెప్పి ఒసుకు పేరు దింపి పేరు చెప్పి ఓలియాలు. సో ఇక్కడైతే అందరు ముడుపులు కట్టారు, లోపల కొబ్బరికాయ పెట్టి బయట బట్టతో కడతారు గ్రిల్స్కి. సో ఇది అన్నట్టు ఇక్కడ పుట్టెంటుకలు తీస్తారు. నాయి మా చెల్లె ఎంటుకలు అక్కడనే తీసిర్రు. ఇంకా ఇక్కడ చూడండి ఎట్లా ఉరుకుతున్నాయో పట్టు ఇట్లా ఎట్లా అంటే వెనకకి చూసేలోపు ముంగటున్న సంచులు ఎత్తుకోవుతాయి. అందుకే ఇద్దరు కట్టబట్టుకొని ఉంటారు ఎప్పుడు అక్కడ. ఏమంటారు గుడిలోకి రావవి ఎప్పుడు భయపడతాయి గుడిలోకి రావాలంటే. సో ఇప్పుడు మేము కిందికి వెళ్ళి మీదికి మొక్కొచ్చినాం. కిందికి వెళ్ళి ఇప్పుడు బోనాలు వండి మీద మొక్కి వచ్చినాం. ఇప్పుడే వచ్చినాక తినాలి. ఎందుకంటే మల్లన్న స్వామి బోనాలు చేసుకున్నప్పుడు ఫైవ్ టైప్స్ ఆఫ్ కర్రీస్ వండుతారు. అది ఇంకా ఫైవ్ టైప్స్ ఆఫ్ కర్రీస్. ఒక టైప్ ఆఫ్ కర్రీలో మనము ఖచ్చితంగా కనీసం ఒక పీస్ ఆఫ్ పంప్కిన్ అన్న వేయాలి, ఎందుకంటే పంప్కిన్ ఇష్టమని. సో అలాగే మనకి ఏమంటారు చింతకాయతోని చారు చేస్తారు, పచ్చి చింతకాయతోని. ఏమంటారు ఇది వాటర్ కడుక్కునేది. ఫస్ట్ ఇక్కడ హనీబీస్ ఉంటే హనీబీస్ని వెళ్ళగొట్టి కోతులు వచ్చినాయి. ఇక్కడ కుండలు అమ్ముతారు బోనాలకి, చెప్పినా కదా. ఇది వచ్చేసి ఇక్కడ లోపల బోనాలు పెట్టుకుంటారు. ఇది మా బోనాల షెడ్. ఎంత ఊదినా అసలే పొగంతా కళ్ళకి వచ్చింది, కళ్ళకి వెళ్ళి నీళ్ళు కాడుతున్నాయి. ఊది మాకు యాస్టగా వచ్చింది. చూడండి కట్టుకొని ఉన్నాయి, ఎందుకంటే కోతులు ఎక్కడికి వెళ్ళి వస్తాయా అని. ఇది బెల్లపన్నము ఇంకా పసుపు అన్నము. ఇంకా బాగానే 5 టైప్స్ వండుతారని చెప్పిన కదా. 5 టైప్స్ ఆఫ్ కర్రీస్ వండుతారు. అల్లకెళ్ళి ఒకటి కాకరకాయ, ఇంకొకటి నాకు తెలిసిన చెప్తున్నా, బాగా తెలియదు నాకు. కాకరకాయ, ఇంకొకటి బ్రింజలు, ఇంకొకటి చారు. ఈ 3 తెలుసు. ఇంకా 2 ఏంటియో మీరే తెలుసుకొని కామెంట్ చేయండి. నాకు తెలిసి చిక్కుడుకాయ బెండకాయ అనుకుంటా 2. నాకు కూడా అంత కరెక్ట్ అయ్యారు తెలిసి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి కోతులు ఎంతగానో ఉన్నాయో. అక్కడ ఎవరో వచ్చి పేలాడు పోసినట్టు సంచి పేలాడు పోస్తే అన్నీ ఒకటేసారి రోడ్డు మీదకి ఎగబడ్డాయి. ఆ పేలాడున్న ప్యాకెట్ ఏడనే ఎత్తుకుంటూ పోయి ఆటోలకు కూడా పోయినాయి లోపలికి. ఆటోలు ఉన్న ఆయనే పట్టుకొని కొట్టిండు, అన్నీ వారిపోయినాయి అప్పటికి.
సో ఇక్కడ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు సేపు ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఇప్పుడు కోతులు ఆటో లోపలికి పోతాయి చూడండి, అగో వెళ్ళినాయి లోపలికి, అంకుల్ లేడని ఇంకా ఎట్లెక్కుతున్నాయి చూడండి, లోపల పొయ్యి మరి ఎత్తుకుతున్నాయి చేయబెట్టి. సో ఇక్కడైతే మనము లోపల వ్యాన్లల్లో పెట్టుకుంటారు మేకలని, మీద పూజ చేసుకొని వ్యాన్లల్లో పెట్టుకొని పోతారు మేకలని. పుట్టెంటుకలు తీసి ఇక్కడ పుట్టెంటుకలు మా చెల్లెయి నాయి మస్తు మంది తీసింది ఇక్కడనే. ఇక్కడ మళ్ళీ మస్తు ఫేమస్ ఈ గుడి, పవర్ఫుల్ గుడి కూడా. సో ఇక్కడ చూడండి ఆటోని పట్టుకొని ఎక్కుతున్నాయో, ఆటో నడుపుతానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఆటోలోనే ఉన్నట్టున్నాయి ఇవి ఆ రోజు మొత్తం. చూడండి ఎట్లా ఎత్తుకుతున్నాయి, ఒకటేమో రెడీగా వస్తే చెప్పడానికి, ఇంకోటేమో లోపల ఎత్తుకుతుంది. అటు ఇటు చూసుకుంటే ఇటు చూస్తుంది, అటు ఇటు చూసుకుంటే ఇటు చూస్తుంది, ఇదేమో ఇంకోటేమో కోత ఎత్తుకుతుంది. ఇక్కడ ఏం లేమంటుంది, ఇద్దరు పోతా అంటారు. సో ఇది ఇవాళ చేసిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.